గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు రుచి చూడు. హలో అని గారు. హాయ్ అండి. ఫైన్, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? గోధుమ పిండి, మసాలా, కార్న్ ఫ్లోర్, సాల్ట్, క్యాబేజ్, ఆయిల్. క్యాబేజ్ అప్పాలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదా, ప్రాసెస్ తెలుసుకుందాము. ఓకే, మరి దీనికి ఏమైనా ముందుగా పిండి కలపడం అలా ఏమైనా చేయాలా? అవునండి, తడపాలి. క్యాబేజ్ దాంట్లో వేసి ఓకే, స్టార్ట్ చేయండి. క్యాబేజ్ని తీసుకొని తురుముకొని క్లీన్ చేసి ఇట్లా పేస్ట్లా చేసి పెట్టుకోవాలండి. క్యాబేజ్ మొత్తం లీవ్స్ అన్ని తీసి కొంచెం క్లీన్ చేసేసి తురిమేసి పేస్ట్ లా చేసుకొని పేస్ట్ కూడా చేసేయాలి. మొత్తం పేస్ట్ చేసేసారు, ఈ రకంగా రెడీ చేస్తారు. దీంట్లో ఇంకా ఉప్పు అలా ఏం వేయలేదు కదా? పిండిలో దీంట్లో ఏం వేయకూడదండి. ఓకే, పిండిలోనే అన్ని కలిపేటప్పుడు ముద్ద చేసేటప్పుడు వేయాలి. ఇందులో వాటర్ వస్తుందేమో, వస్తుందా? అవునండి, ఆ వాటరే దీనికి సరిపోతుంది అన్నమాట. ఓకే ఓకే, కలపడానికి. ఓకే, మరి కలిపేయండి. అయితే ఈ పిండి క్వాంటిటీ ఎంత తీసుకుంటే బెటర్? ఇది ఎంత తీసుకోవాలి దీనికి? ఇది 1 పోర్షన్ తీసుకుంటే 2 to 2.5 పోర్షన్ పడుతుంది. ఓకే ఓకే. ఇది ఈ పిండి కాకుండా ఇంకా వేరే ఏమైనా తీసుకోవచ్చా? లేదంటే తీసుకోవాలండి. కార్న్ తీసుకోవాలి. కార్న్ ఫ్లోర్ కొంచెం తీసుకోవాలి, క్రిస్పీనెస్ వస్తుంది. క్యాబేజ్తోనే చేస్తారా ఇది? ఇంకా వేరే ఏమన్నా వేసి కూడా ఎప్పుడైనా ట్రై చేశారా? లేదండి, ఎప్పుడు క్యాబేజ్తోనే. ఓకే, మసాలా కొంచెం వేయాలండి టేస్ట్కి. ఓకే, పసుపు కొంచెం. ఓకే, ఇవన్నీ వేసి కలపాలి. దీని తర్వాత ఇంకా వాటర్ పడుతుంది అని మనం అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది డీప్ ఫ్రై అండి. ఇది ఉండలు కట్టుకునే లోపు ఆయిల్ వేడి చేసుకోవాలి. ఓకే, ఇది రెడీ అయ్యిందా? ఓకే అండి, ముద్ద రెడీ అయింది. దీన్ని చపాతీలో ఒత్తుకోవాలి. ఓకే, ఒత్తుకున్న తర్వాత కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఓకే ఓకే, సరే అయితే మరి రెడీ చేద్దాం. ఇది ఉండల్లాగా చేసుకోవాలండి. ఇది ఓకే, పిండిని చపాతీలా ఒత్తుకుని ఇలా కట్ చేసుకోవాలి. ఓకే, దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, పీసెస్ అన్నీ రెడీ అయిపోయినట్లే కదా ఇప్పుడు? అవునండి, ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఫ్రై చేసేచ్చు కదా ఇప్పుడు మరి? అవునండి. ఓకేనా, ఇంకా రెడీ అయిపోయినట్లే కదండి? సర్వ్ చేసుకోవాలి. క్యాబేజీ అప్పాలు రెడీ అండి, టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, తప్పకుండా. వేడివేడిగా క్రిస్పీగా క్యాబేజీ అప్పాలు రెడీ అయిపోయాయి. ఇలాంటి స్నాక్స్ ఏమైనా యూజువల్లీ మనం సాస్తోనే టేస్ట్ చేస్తుంటాం కాబట్టి, సాస్తో అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి నేను కూడా ఇలా చూసి చెప్తాను. చాలా బాగుంది. దీంట్లో క్యాబేజీ మనం బాయిల్ చేయకుండా వేసినా కూడా అసలు పచ్చి స్మెల్ అలా ఏం తెలియట్లేదు. చాలా క్రిస్పీగా, వెరైటీగా, డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ పిల్లలకి బాగా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.